తీసుకోవచ్చు. హలో వర్ష గారు. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. అంటే ఇన్ అండ్ యాజ్ అనేది ఒక సపరేట్ లేబుల్ హీరోయిన్స్ విషయానికి వస్తే చాలా రేర్గా దొరుకుతుంటుంది అది. సో మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు కానిస్టేబుల్ కలంకం అనే సిరీస్లో, ఎందుకంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సిరీస్ కదా. సో ఎలాంటి వైబ్లో ఉన్నారు? మీరే చెప్పారు కదా, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుంది బికాజ్ ఇట్స్ అ బిగ్ టైటిల్ మీరు చెప్పినట్టు. కానీ ది ఎంటైర్ టీమ్ నన్ను నమ్మి దే పుట్ దట్ టైటిల్. అంటే ఐ థింక్ దే వెరీ కాన్ఫిడెంట్ కంటెంట్ ఎలా వచ్చిందో, ద సిరీస్ ఎలా వచ్చిందో అని దే వెరీ కాన్ఫిడెంట్. నాకు వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది. సో అంత నర్వస్ కూడా లేదు నేను. ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ అ గుడ్ జోన్. నితిన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే ఫస్ట్ టైం మీకు ఒరిజినల్లీ మేడ్ అని వేయటం జరిగింది సిరీస్కి. అంటే ఈటీవీ విన్ సార్ అడిగిన తర్వాత మీరే డిసైడ్ అవుతారు. లేదు, అది మా మెకానిజం అండి. ఏదన్నా వేరే క్వశ్చన్ వస్తే అరుస్తూ ఉంటుంది. లేదు సార్, అంటే ఈటీవీ విన్ కంటెంట్ చూస్తుంటే వెరీ రూటెడ్ స్క్రిప్ట్స్ని తీసుకొస్తున్నారు. అంటే కంపారిటివ్లీ మాకు ఓటీటీ కంటెంట్ మీద అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్ చూస్తుంటాం. కానీ ఈటీవీ విన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ వెరీ రూటెడ్గా ఉంటున్నాయి. నిన్నే లిటిల్ హార్ట్స్ చూసాము, లేదా కథాసుధలో కొన్ని కథలు చూస్తున్నాము, అనగనగా ఎయిర్ కానీ, ఇవన్నీ వెరీ రూటెడ్గా వస్తున్నారు. ఇదంటే కాన్షియస్గా తీసుకున్న డెసిషనా, లేకపోతే ఇలాంటి కథలతోనే వద్దాం? అబ్సల్యూట్లీ అండి, కాన్షియసే. ఎందుకంటే యాజ్ యూ నో వీ ఎంటర్డ్ pretty late into the OTT business, but we entered at the right time. సో వచ్చినప్పుడు గ్లిటర్స్ కాకుండా ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ దేనివల్ల తెలుస్తుంది అంటే కాంటెంట్ వల్ల. అంటే దానికి వాయిస్ కావాలి. సో అప్పుడు మేము చూసింది ఏంటంటే, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్కి వెళ్తున్నారు కదా, అందరూ మన ఇంటిని వదిలేస్తున్నారు, లెట్స్ కాన్సన్ట్రేట్ మన హోమ్ అని. సో మేము తీసుకున్న ఇన్స్పిరేషన్ కావచ్చు ఫ్రమ్ ఉషా కిరణ్ వాళ్ళది కూడా అదే మోడల్ కదండి మాదే. సో వీ వాంట్ టు క్యాటర్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. దాంట్లో రకరకాల జానర్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు చూసినప్పుడు కూడా మీ కథలే ఉంటాయి, అందులో ఒక చిన్న కొత్త నావెల్ పాయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. సార్ కంటెంట్ స్ట్రాంగ్ అవుతుంది, మీ స్పీచ్లు స్ట్రాంగ్ అవుతున్నాయి, దెబ్బలు బలపరుస్తున్నాయి సార్. జోక్స్ బట్ లేదండి, రాజు గారు కొంచెం ట్రైన్ చేస్తున్నారు ఈ మధ్య, జస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఇలా ఇలా మాట్లాడాలని. జోక్స్ అపార్ట్ ట్రైలర్ చూసుకున్న తర్వాత వచ్చిన కాన్ఫిడెన్సే అండి, అంతే తప్ప ఇట్ ఈస్ నెవర్ టు గెట్ హైలైటెడ్ ఇన్ ఎనీ వే. లేదండి, మీరు మాట్లాడటం వల్ల కంటెంటే హైలైట్ అవుతుంది, మేము కూడా అది అప్రిషియేటే చేస్తాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. సార్ క్యారెక్టర్ ఏజ్ చూస్తుంటే ఆర్టిస్ట్కి ఒక స్కోప్ దొరుకుతుంది అలాంటి ఏజ్ గ్రూప్ని ప్లే చేయటం అనేది, అది కూడా రేర్ ఆపర్చునిటీ. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది ఈ క్యారెక్టర్ ద్వారా? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ సిరీస్లో చేయాల్సిన రోల్ ఇది కాదండి. నన్ను వేరే రోల్ కోసం అప్రోచ్ అయ్యారనమాట. సడన్గా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను, వాళ్ళు ఈ రోల్ కోసం ఇంకా కాస్టింగ్ చేస్తున్నారు. నేనే చేసేస్తా కదా, ఎందుకు వచ్చింది అంటే అప్పుడు రెండొద్దు కానీ అది తీసి ఇది చేయమని ఇందులో పెట్టారండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మేకప్ పర్సన్ ఆల్సో. సగం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సార్ ట్రైలర్లో మాకు ఓన్లీ వీల్ చైర్లో కనిపించారు, త్రూ అవుట్ అలాగా ఉంటుందా లేదా? ఇందాక నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఆవిడ ఎస్ఐ గెటప్లో వచ్చారు కదా, నేను కూడా వీల్ చైర్లో వచ్చి ఉంటే చాలా సుఖంగా జరిగేది ఈవెంట్ నాకు. ఈటీవీ నితిన్ గారు ఆరు సాయి గారు ఇద్దరు ఎవరో చెప్పారు, అంటే 30 years నుంచి ఈటీవీ అంటే ఫ్యామిలీ ప్రతి ఇంట్లోని బాగా స్థిరపడిపోయింది. కానీ ఇక్కడ చూస్తే August 14th థియేటర్లో అందరూ థియేటర్లు రావట్లేదని గోల పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇదే డేట్ మీరు వేయడానికి కారణం ఏంటంటే, అంటే ఇంట్లోంచి ఎవరు బయటకు రాకూడదనా? లేదండి, అలా ఏం లేదు. మీరు 2 పెద్ద సినిమాలు థియేటర్లో చూడండి, ఈ సిరీస్ ఇంట్లో చూడండి. సో ఎండ్ ఆఫ్ డేట్ క్లాస్లు అవుతున్నాయి కదా, అలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదండి, లేదు. అదే అండి, అంటే ఆబ్వియస్లీ సినిమా ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్ అందరూ ఒకళ్ళే కదా. సో మీరు లాంగ్ వీకెండ్ ఆ 2 సినిమాలు థియేటర్లో చూడండి, ఇది ఓటీటీలో ఇంట్లో చూడండి హ్యాపీగా. అండ్ దిస్ ఇస్ 99 rupees per month, ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో ఎంజాయ్. డైరెక్టర్ గారు సార్.
లాస్ట్ టైం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా టెన్షన్గా ఉన్నారు, ఏదో వెళ్ళిపోయింది అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేశారు, మీ ప్రొడక్ట్ మీరు చూసుకున్నారు, ఆ ప్రొడక్ట్ కూడా చూసుంటారు. మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని, అంటే స్టిల్ యు ఆర్ ఫీలింగ్? అంటే దేనికోసం నేను మాట్లాడదలుచుకోలేదు సార్ ఈరోజు, కానిస్టేబుల్ కనకం కోసం మాట్లాడతాను. కానిస్టేబుల్ కనకం మీ రైటింగ్ గురించే అడుగుతాను నేను కూడా. డెఫినెట్లీ ఏంటంటే నేను రాసుకున్న కథల్లో నేను తీసిన దాంట్లో ద బెస్ట్ ఇది ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో. అండ్ మీరు కూడా అదే ఫీల్ అవుతారు డెఫినెట్లీ. అండ్ మీరు చెప్పాలి ఏదైనా, నేను కాదు. సో ఇప్పుడు దాకా అయితే నేను హ్యాపీ, సూపర్. మిక్సింగ్లో విజిల్స్ కొడుతున్నాను, డ్యాన్స్ వేస్తున్నాను, అదిరిపోయింది చప్పట్లు కొడుతున్నాను, మా సురేష్ బాబు అదిరిపోయింది అంటున్నాను. సో రేపు పొద్దున్న మీరు అదే ఫీల్ అవ్వాలి చూసినప్పుడు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగే. అంటే మీరు సాటిస్ఫైడ్, అంటే పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు, మీ కథ మీ దగ్గర ఉందా అని ఏమన్నా ఉందా? లేదా సార్ కానిస్టేబుల్ కనకు సంబంధించి అలా కదా మీరు చెప్పండి కదా, మీరు ట్రైలర్ చూసారు, మీరు చెప్పండి. ట్రైలర్తో మేము చేయలేం కదా. అంటే మీరు అంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సడన్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఫీల్ అయ్యారు కొద్దిగా. ఆయన మీరు చూసారు కదా, మీరు కూడా చెప్పండి. లేదు మీరు 11th ప్రీమియర్కి వస్తారు కదా, ప్రీమియర్లో చూసి మీరే చెప్పండి. ప్రీమియర్ తర్వాత మీరు ఒక రివ్యూ ఇచ్చి మీరే చెప్పండి. మీరే చెప్పండి, ఓకేనా? అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఒకవేళ మాకు ఏమో ఉంటే మా రిక్వెస్ట్ ఇది, మీరు చెప్పడం. అప్పుడు మా రిక్వెస్ట్ అంతే. కోర్టు కేసు అయిపోయిందా, విదిరైపోయారా? ఏంటండి కోర్టు కేసు అయిపోయిందా లేదా? మళ్ళీ అక్కడ తీసుకొచ్చారా? లేదండి, సబ్ జ్యుడిషియరీ ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజీవ్ గారు, సార్ రాజీవ్ గారు, మీరు వెండితెర మీద కనిపిస్తే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎంత క్యూరియాసిటీగా ఉంటుంది, చివరికి ఏమవుతుంది అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ సినిమాలో మీ పాత్ర ఊహించుకుంటుంటారు. మరి ఇలాంటి వెబ్ సిరీస్లో సో మీ క్యారెక్టర్ తనకి కానిస్టేబుల్ కనకానికి ఎంత భుజం తడుతుంది, ప్రోత్సహిస్తుంది, ఇంత ఒక పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ఒక కథ కాబట్టి సో మీ క్యారెక్టర్ పరంగా ఆడియన్స్కి ఏం చెప్తుంటారు, ఎలా ఊహించుకోమంటారు? ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ మొత్తం చెప్పేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ పాడిన దాంట్లో సింహం ఉంది, చిరుత ఉంది అన్నారు. చిరుత నేనే ఆయన చెప్పడం, అందుకే నా ఫేస్ మీద వేసారు కట్టు. కాబట్టి ఇప్పుడు నేను ముసలి ఉంది. సో నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఇక్కడే పక్కకి, మళ్ళీ ఎక్కడో కాదు, తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత కాదు, ఇప్పుడే పట్టుకెళ్ళిపోతాడు పక్కకి. సో బట్ నాకు మాత్రం చాలా, అంటే చాలా రోజుల తర్వాత ఒక నిడివి ఉన్న పాత్ర, బాగా పర్ఫామ్ చేయడానికి దొరికిన పాత్ర. సో ఐ థ్యాంక్ ప్రశాంత్ గారు అండ్ ఈటీవీ విన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇన్ని యానిమల్స్తో పోల్చారు కదా, కాదు, మీరు ఇందాక అడుగుతున్నప్పుడు మీ పాత్ర ఉంటే ఏదో ఊహించుకుంటారు కదా మీరు, ఇంకోటి అంటే మీ ఉద్దేశం. నేను సార్ దర్శకులందరూ తమ కథల్లో మీకు రాసే పాత్రల్ని చంపేస్తుంటారు ఎగ్జాక్ట్ గా. సో అది ఆడియన్స్ కి ఒక రిజిస్టర్ మార్క్ గా ఉండిపోయింది. అదేలేండి. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ అనేది సో అలా ఉంటుందా లేదా ఏంటి అనేది అది చూడాల్సిందే. ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు ఏమి చెప్పడానికి వీలు. ఆ చిరుతను అంటే ఈయన క్యారెక్టర్ డైరెక్టర్ ఏమనుకోవచ్చు, సింగం ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క యానిమల్తో పోలుస్తారు. రింగ్ మాస్టర్ ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేదు. 14వ తారీఖు చూడాల్సింది, ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అదే సస్పెన్స్ ఎలిమెంట్. బట్ నాకు డెఫినెట్గా మంచి పాత్ర, నిడివి ఉన్న పాత్ర. అది చివరికి ఏమవుతుంది అన్నది మీరు చూడండి, చూసిన తర్వాత యూ లెట్ మీ నో. వర్ష గారు, అసలు ఇంతకుముందు మీరు చేసినటువంటి సినిమాల్లో చాలా చక్కగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది కూడా ఒక హోమ్లీ నుంచి ఒక అమ్మాయి ఒక డిపార్ట్మెంట్లోకి వస్తే సో ఎలా ఉంటుంది, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే రోల్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. కథ చెప్పినప్పుడు ఒక కానిస్టేబుల్ పాత్రలో ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నప్పుడు మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, ఈ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్లీ అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ జెన్యున్లీ, మీరు సార్ నరేషన్ వినాలి, ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఒక సినిమా చూస్తున్నారు అలానే ఉంటుంది. దట్ ఈస్ హౌ అమేజింగ్ హీ ఈజ్ యాజ్ అ నరేటర్. అండ్ అది విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి ఎక్కువ ఏంటి, ఒక కానిస్టేబుల్గా చేస్తున్నాను, సో మేబీ ఐ హ్యావ్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ రెఫరెన్స్ తీసుకోవాలని. బట్ హీ వాజ్ వెరీ క్లియర్. సో అమ్మాయి ఇట్స్ ద ఫస్ట్ టైమ్ షీఈస్ జాయినింగ్ యాజ్ అ కానిస్టేబుల్. సో తనకి ఏం తెలీదు కదా, లైక్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ హర్ ఏంటి ట్రైనింగ్ అండ్ ఆల్ దట్, బట్ షీఈస్ స్టిల్ అ న్యూ, షీఈస్ వెరీ న్యూ టు హర్ జాబ్. సో అలా షీ షుడెంట్ బి పర్ఫెక్ట్. ఇది ఒక కానిస్టేబుల్ అంటే ఇలానే ఉండాలి, ఇలానే బిహేవ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. షీఈస్ అ వెరీ అ వెరీ ఇన్నసెంట్ పర్సన్ హూస్ కమ్ టు
ఏంటి ఒక ఫారెస్ట్కి వచ్చి షీస్ జస్ట్ జాయిన్డ్ యాజ్ అ న్యూ ఇది సో షీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏంటి ఎక్స్పీరియన్స్ కదా సో ఇట్ వాజ్ లైక్ దాట్ అండ్ యా మొత్తం చెప్పేస్తే ఇంకా పాయింట్స్ బయటకు వస్తాయి. సో డైరెక్టర్ గారు, సో ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా చాలా ఫ్యామిలీగా, సో అట్మాస్ఫియర్లో కూర్చునేటువంటి కంటెంట్. ఇది కూడా ఒక థ్రిల్ గురి చేస్తూ ఆడియన్స్ ఇంటిలో బాగా చూసేలా ఉంటుంది. డ్రామా ఉంటుంది సార్, అద్భుతమైన డ్రామా ఉంటుంది. సో అంటే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్తో కూడినటువంటి ఈ కంటెంట్ ఆడియన్కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఈటీవీ విన్లో వచ్చేటువంటి సబ్జెక్ట్ అన్నీ కూడా ఇప్పటివరకు చూసారు, ఇది ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది ఆడియన్స్ని. అంటే ఈటీవీ నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఇలా కూడా ఉంటుంది, ఇంకొక స్థాయికి తీసుకెళ్లే కంటెంట్ని ఆహ్వానిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. అదే మిమ్మల్ని అదే విధంగా ప్రోత్సహించారనుకోండి. అవును సార్. సో ఎంతవరకు ఇది ఆడియన్ని ఇంట్లో కూర్చోబెడుతుంది, రిమోట్ మార్చకుండా చేస్తుంది, చక్కగా చేయకుండా చేస్తుంది? వచ్చిన తర్వాత ఒక ప్రపంచంలోకి వెళ్తారు సార్ అందరూ. ప్రపంచంలోకి వెళ్ళి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పేర్లు గుర్తుండేవి ఎవరివి. సాంబశివరావు గారు, ప్రకాష్ రావు గారు, మన కనకం, అండ్ 1 by 1 అంటే సత్యబాబు, ప్రతి ఒక్కరు క్యారెక్టర్సే తప్ప ఎవరి పేర్లు కూడా మీరు గుర్తు పెట్టుకోరు కూడా. డెఫినెట్లీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరూ. అండ్ మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఇంట్లో కూర్చొని చక్కగా చూసేటువంటి సిరీస్ సార్ ఇది. ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది అంటే కానిస్టేబుల్ కనుక అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాను కాబట్టి అలా, కానీ ప్రతి చోట ఒక కనుక ఉన్నారు సార్. ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటారు, డాక్టర్స్ దాంట్లో ఉంటారు. ప్రతి ప్రొఫెషన్లో ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఎంపవర్మెంట్లా అంటే ఎలా వెనకబడుతున్న టైంలో ఎలా ముందు రావాలి, సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేస్తూ వెళ్ళాలి, అంటే ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అయిపోయాయి, రోజులు అయిపోయాయి. సో ముందుకు వెళ్ళాలి, తన భయాలు తీసి ముందు అడుగు పెడితే వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అనే పాయింట్లో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. చివరి వరకు ఏవైతే ఉన్నాయో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వెళ్తాం సార్. ఈ కథకి ఎక్కడన్నా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే మీ ఫిక్షన్? మా ఇంట్లోనే సార్, మా మదర్, నా వైఫ్ సార్, అందరూ వీళ్ళందరూ కూడా అదే. ఇప్పుడు మా అమ్మ ఇప్పటికీ ఎప్పుడైనా కావాలంటే మా డబ్బులు ఉన్నాయా అంటుంటుంది, లేవంటే పంపిస్తుందా అంటే చెప్తున్నా, హౌస్ వైఫ్ ఆవిడ, కానీ ఆ మాట ఎంత ధైర్యం ఇస్తుందో. ఇప్పుడు నా వైఫ్ ఉంది, నా వైఫ్ తను జాబ్ చేస్తుంటుంది, డబ్బులు లేవు ఉంచు అంటే అంటుంటుంది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు నా చెల్లెలు కానీ, ఇప్పుడు మెయిన్ మా మావయ్యల పాప తను కూడా కానిస్టేబుల్ విశాఖపట్నంలో. సో తను చూసినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ అయిన కానిస్టేబుల్ అమ్మాయి, బయటికి వెళ్ళడానికి భయపడిన అమ్మాయి స్కూటీ మీద ధైర్యంగా కానిస్టేబుల్ వెళ్ళి కేసెస్ అవి చెప్పడం నాకు చెప్తుంటుంది. తెలుసా ఈరోజు ఏం జరిగిందో, ఇలాంటి ఒక దొంగ వచ్చాడు ఎలా సో ఇవన్నీ నా మైండ్లో రన్ అవుతుండే సార్. సో ఇంతమంది నా ముందే ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నారు అండ్ యాక్ట్ చేస్తున్నారు మన దగ్గర. ఎంత ధైర్యం కెమెరా ముందు చూసినప్పుడు, బయట మామూలు కెమెరా ఆన్ అవగానే వీళ్ళెవరు కూడా వీళ్ళలా ఉండరు సార్, క్యారెక్టర్స్లా ఉంటాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఎలా ఇది పాసిబిలిటీ అని చెప్పి. సో ఈ క్యారెక్టర్ రాయడానికి ప్రతి ఒక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో, అది నా మదర్ దగ్గర నుంచి, నా వైఫ్ దగ్గర నుంచి చూసిన ఎంతోమంది లేడీస్ అందరూ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే రాసిన కదా. సో మీరు ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఏదో ఈవెంట్ కోసం నేను చెప్పట్లా, చూసిన తర్వాత నిజమే ఈ అబ్బాయి చెప్పింది నిజమే అంటే మా ఇంట్లో కూడా ఎలా ఒకరు ఉన్నారు అని డెఫినెట్లీ మీ అందరూ కనెక్ట్ అవుతారు సార్. ప్రశాంత్ అన్న, సీజన్ 2 ఉందని చెప్పారు కదా, చిత్రీకరణ ఏమైనా స్టార్ట్ అయిందా లేదంటే ఓన్లీ సీజన్ 1కి అయిందా? అయింది సార్, అయింది. వర్ష గారు, ఇన్స్టాలో మీ క్యాప్షన్స్ బాగుంటాయండి. ఈ సిరీస్ కోసం ఏదైనా షార్ట్గా క్యాప్షన్ చెప్తారా ఇప్పుడు? నో నేను చాలా క్లియర్గా ఇట్స్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్ కదా, సో నేను దీని గురించి కామెడీ చేయకూడదు అని నేను ఐఎమ్ వెరీ క్లియర్. సో సీరియస్ గురించి ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు కూడా ఐ డోంట్ యూస్ ఎనీ క్యాప్షన్స్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ ఇది సీరియస్నెస్ ఆఫ్ ద సీరియస్. యా, సో ఐ డోంట్ గుడ్. సో నో, దీనికి చాలా ఏంటి నా రియల్ క్యారెక్టర్ని మార్చుకుని ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ విత్ దిస్. సో సాయి గారు, సార్ నితిన్ గారు, సాయి గారు ఇద్దరు ఎవరైనా సార్, సినిమా ఈ వెబ్ సిరీస్ చాలా హ్యూజ్ బడ్జెట్గా కనిపిస్తుంది ఫస్ట్. అండ్ ఈటీవీ విన్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక సిమిలర్ది బయటకు వచ్చింది, అది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అంతా చూసాం మనం. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత సెకండ్ ఎపిసోడ్కి కంటిన్యూ అవుతారు జనాలు అని మీ కాన్ఫిడెన్స్ ఏముంది సార్? ఎట్లా రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెకండ్ ఎపిసోడ్ చూడాలంటే మీరు కొనుక్కోవాలి సబ్స్క్రిప్షన్. సో ఎంతవరకు సస్టైన్ అవుతారు జనాలు? మీకు ఇంత చెప్పిందండి, ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ జనరల్లీ ఒకసారి చూస్తారు, మీకు సస్పెన్స్ అంతా రివీల్ అయిపోద్ది, మళ్ళీ చూస్తారో చూడరో తెలియదు. కామెడీ సిరీస్ కాదు కదా, రిపీట్ వాచ్ ఉంటుందో లేదో తెలియదు. బట్ నేను ధైర్యంగా చెప్తున్నాను, ఒక సిరీస్కి కూడా రిపీట్ వాచ్ ఉంటుంది. ఈ సిరీస్ని మీరు 2-3 సార్లు చూస్తారు, అదే మా ధైర్యం. అంటే కథ ఆల్రెడీ బయటకు వచ్చేసింది కదా సార్, అంటే ఆల్మోస్ట్ అదే 11th ప్రీమియర్ చూసి మీరు కూడా చెప్పండి. అంటే ఇవన్నీ
సో బేసిక్గా ఫస్ట్ ఎపిసోడ్ అనేది మీరు చూస్తే 90s కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ ఉంది, ఎయిర్కి ఫ్రీ ఉంది. అదేంటి అంటే మేము ఇచ్చే హామీ, మీరు ఫస్ట్ ఎపిసోడ్ నచ్చితేనే సెకండ్ ఎపిసోడ్ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే బాగుంటుంది చూడండి అని అందరూ చెప్తారు, బట్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు అసలు నేను డబ్బులు ఎందుకు కట్టి చూడాలి, నేను ఫ్రీగా చూడొచ్చు కదా అని. వాళ్ళందరికీ మేము ఇస్తున్న ప్రామిస్, మీకు నచ్చితేనే చూడండి అని. ఇప్పటిదాకా అలాగే చూసారు, ఇది కూడా చూస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి, నేను ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసి ఎవరికైనా పంపించినప్పుడు అండి, మొత్తం చదవండి అని చెప్పడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అది 2-3 hours పడుతుంది. సో నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ 10 pages చదవండి, మీకు పేజ్ తిప్పాలని ఉంటేనే, ఎప్పుడైతే మీకు పేజ్ తిప్పాలని లేదో అప్పుడు ఆపేసేయండి అని చెప్తుంటాను అనమాట. సో అంటే ఇంట్రెస్టింగ్ విధంగా చెప్పగలిగితే కనుక ఇట్ విల్ కీప్ us hooked అని నా నమ్మకం. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ ప్రశాంత్. అంటే ఈ కైండ్ ఆఫ్ సిరీస్లకి ఎప్పుడైనా సరే ఒక వల్నరబుల్ ఉమెన్ ఒక పవర్ఫుల్ ఉమెన్గా కన్వర్ట్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంలో అట్లా వల్నరబిలిటీ టు పవర్ఫుల్ చూపించబోతున్నారా, లేదంటే దేర్ విల్ బి ఎనీ హిడెన్ కైండ్ ఆఫ్ అసెట్ థింగ్? అది జింక కాదు, ఇది జింక కాదు. అదే అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ విల్ బి ఆర్గానిక్ త్రూ ద చాలా ఆర్గానిక్ అండి. అంటే అదే ఇంత ఎగ్జాంపుల్ చెప్పినట్టే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళే ప్రత్యేకంగా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన కోసం ఎలా నిలబడతారు వాళ్ళు. మనకి ఒంట్లో బాగోపోయినప్పుడే, మనకి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడైనా, అంటే సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నా, సంతోషానికైనా ఆనందానికైనా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది, ఓహో ఇంత పవర్ ఉందా. అది ఎంత న్యాచురల్గా మనకు కనబడుతుందో అలాగే అంతే న్యాచురల్గా వర్ష గారు కనకం అనే క్యారెక్టర్ మీకు అలాగే ఎక్కడ కూడా మీకు ఏదో మీరు ఫోర్స్ఫుల్గా ఏదో ఆ విధంగా అయితే డెఫినెట్లీ ఇదైతే నా మాట. సో వర్ష అంటే ఇప్పుడు కొంచెం యాక్షన్కి అలవాటు పడుతున్నారు కదా, పోస్ట్ తమ్ముడు ఇది. సో దీని తర్వాత మీ గోయింగ్ ఫార్వర్డ్ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫుల్ యాక్షన్, స్టార్టింగ్ నుంచే కొట్టేస్తుంటాం. నో ఇట్ జస్ట్ హ్యాపెన్, అలా అయింది అంటే. కానీ బాగుంది ఇది. ఏంటి అందరూ చూసి ఏది అందరిని తనండమా? అది నేను చెప్తా సార్. అసలు సో నేను చెప్పాను ఐ ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ అని. అసలు ఏంటి నిజంగా సార్, ఊరికే ఏదో ఒక వీడియో కోసం చేస్తుంటావు అని చెప్తాను సార్. నిజంగా ఐ షోడ్ హిమ్ అ వీడియో, నా ఏంటి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియో చూపించాను సార్. అసలు ఓకే సార్, మీరు హ్యాండ్ ఇలా పెట్టండి, నేను కొడతా, ఐ కిక్ అని చెప్పి హీ ఈవెన్ మేడ్ లైక్ హిస్ అసిస్టెంట్ అన్న టేక్ అ వీడియో టు షో హౌ ఫన్నీ ఇట్ ఈస్. యాక్చువల్లీ ప్రశాంత్ గారు నమ్మట్లేదు ఎలా అన్నారు చూశాను, సార్ ఒప్పుకోలే. ఎప్పుడైతే సిచ్యువేషన్ అదే వెనక్కి తిరిగి ఆ మానిటర్ రెడీయా వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ సార్ నేను కొడతా సార్. అగైన్ వార్నింగ్ ఇచ్చాను. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. యూ ఓన్లీ లైక్ ఇన్స్టిగేటెడ్ మీ. యువర్ ఎ పర్ఫుల్ అంటే మీరు అది జింక కాదు అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి ఇది నేను నా దగ్గరే ఉందండి అది ఆ క్లిప్. బహుశా నేను ఎప్పుడు వదిలితే బెటర్ అండి? రేపు ఎల్లుండి లోపల అది నా పేజ్లో వదిలేస్తాను, చూడండి. అతడు సీన్ రిక్రియేషన్ నాకు అర్థం. అదే సుమగారు చూపించి వదిలిపెట్టి సుమగారికి కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం ఈవిడతోటి. ఇంకా షూటింగ్కి వస్తే ఈవిడది అంతుంది, ఇంట్లో ఉంటే ఆవిడది అంతుంది. శ్రీనివాస్ గారిని ఏంటి హైట్ మేనేజ్మెంట్ కోసం కూర్చోబెట్టేశారు మొత్తం అంత సినిమాలో? కాదు, నిజంగా అండి వీల్ చైర్ పాత్ర చాలా ఎంజాయ్ చేశాను. నాకు ప్రతి సినిమా వీల్ చైర్ పాత్ర వస్తే బాగుండు అనిపించింది. నిజంగా చాలా బాగుంటుంది. అంటే మార్క్ కూడా మనం వెళ్ళక్కర్లేదు, మీరు లెఫ్ట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు, రైట్ అంటే ఒకళ్ళు తోస్తుంటారు. ఆహా ఇది భలే ఉంది అనిపించింది. సార్ శ్రీనివాస్ గారు అంటే మిమ్మల్ని ముసలితో కంపేర్ చేసే ఒక క్యారెక్టర్ని నీళ్ళల్లో ఉంటే ముసలికి బలం, సో ఒడ్డుకు వస్తే దానికి అంత బలం లేదనిపిస్తుంది. అవును సార్. మరి మీ క్యారెక్టర్ ఒడ్డున ఉంటుందా కథలో వీల్ చైర్లో ఉంటేనే బలం? అవునండి. నాకు కూడా యాక్చువల్లీ అంటే అందులో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. సో అది చెప్పేస్తే ఇప్పుడు మళ్ళీ లీక్ అయిపోతుందేమో. వర్ష గారు, మీ ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ ఏంటో అందరికీ తెలుసు అండ్ ఆన్లైన్ టైమింగ్ ఏంటో అందరికీ తెలుసు. బట్ ఆన్సెట్లో మీ ఎనర్జీ ఎలా ఉండేది? ఇది కామ్ క్యారెక్టర్ అండ్ సీరియస్ క్యారెక్టర్ అయినా కూడా మీ ఆఫ్ సెట్లో మీ ఎనర్జీ ఎలా ఉండేది? అది నాతో వర్క్ చేసిన వాళ్ళు చెప్తే బెటర్ అనుకుంటా. మామూలు ఎనర్జీ కాదు ఆవిడది. ఓ
షార్ట్ రెడీ టేక్ అన్నప్పుడు మాత్రమే ఆ మూడ్లోకి వెళ్ళేది. మిగతా అంతా జోవియలు, ఎవరో ఒకళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ని ఏదో ఒకటి పుల్లింగ్, వాళ్ళ లెగ్ పుల్లింగు, అలా మిగతా క్యారెక్టర్లు నాది, రమణ భార్గవ్ గారిని అలా ఏదో ఒకటి కెలుగుతూ ఉండేది ఆవిడ. లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో మెథడ్ యాక్టింగ్ అండ్ ఆల్. ఏంటి ఒక క్యారెక్టర్ అంటే అలానే ఉండాలి త్రూ అవుట్. నాకు అది అవ్వదు. ఐ ట్రైడ్ ఇట్ బిఫోర్ బట్ అలా అవ్వదు. సో ఐ కీప్ అనాయింగ్ హిమ్. అండ్ సార్కి కూడా చాలా కుళ్ళు జోక్స్లు చెప్పి హీస్ ఆల్మోస్ట్ లైక్ చాలు లైక్ దట్ లెవెల్కి. హాయ్ మ్యామ్. హలో. ఒక కానిస్టేబుల్ కనకంగా ఇందులో వర్క్ చేశారు మేడం. అదే రియల్ లైఫ్లో మీరు ఒక పోలీస్ అయితే మీరు ఏ టైప్ ఆఫ్ కేసు హ్యాండిల్ చేస్తారు? ఎవరిని ఫస్ట్ అరెస్ట్ చేస్తారంటే? నేను చెప్తా. నేను ఇది చెప్పాలి. డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ చూసుకొని డ్రైవ్ చేస్తారు కదా, వాడిని ఫస్ట్ అరెస్ట్ చేస్తాను నేను. ఐ వాంట్ టు బి అ ట్రాఫిక్ పోలీస్. ఐ యాక్చువల్లీ వాంట్ టు బి అ ట్రాఫిక్. చూడండి ఆవిడ ఫేస్ చూడండి, అగ్రెషన్ చూడండి, చూసారా కొడతా ఇంకోటని. రోడ్ మధ్యలో ఉంటారు, బైక్ కానీ ఏంటి ఇది కార్ కానీ మధ్యలో స్లోగా వెళ్తుంటారు. ఐ థింక్ ఓకే మేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. వెన్ ఐ ఓవర్టేక్ దెమ్, ఫోన్ హ్యాండ్లో, లవర్కి మేబీ వస్తున్నా బేబీ వచ్చేస్తున్నా. కాదు, వాళ్ళ కష్టాలు ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ ఉండొచ్చు, ఎవరో హాస్పిటల్లో ఉండొచ్చు. అందరూ మీకు అర్జెంట్ ఏదైనా ఉంటే పక్కన స్టాప్ చేసి టేక్ 1 minute, టెల్ దెమ్ నేను డ్రైవ్ చేస్తున్నాను. యు ఆర్ ఆల్సో లైక్ దట్. నాకైతే ఎవరైనా ఫోన్ యూస్ చేస్తుంటే నేను యాక్చువల్లీ లైక్ అరెస్ట్ చేసేస్తాను. బట్ కానిస్టేబుల్ కాంట్ అరెస్ట్ నో. సో వర్షాకి నేను టెక్స్ట్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం గ్రీన్ లైట్ పడిందని. థ్యాంక్ యూ టు ఆల్.